కర్మ యొక్క ఫలితం. భోలా ఒక పొలంలో ఎండలో పనిచేస్తూ ఉన్నాడు. ఇక్కడ పొలాల్లో ఎంత పని ఉంచుకొని రాకేష్ మాత్రం హాయిగా తిరుగుతున్నాడే. భోలా తన పొలంలో పనిచేస్తూ ఉన్నాడు. అప్పుడే వాళ్ళ తండ్రి మనోహర్ అక్కడికి వస్తాడు. భోలా, పంట ఎలా ఉంది? నాన్నగారు, కొద్ది రోజుల్లోనే పంట బాగానే పండుతుంది. ఇంకా ఆ ఓళ్ళొంగని రాకేష్ రాకేష్ ఎక్కడున్నాడో నాకు తెలీదు. దినమంతా తిరుగుతూనే ఉంటాడు. మరియు తండ్రి కొడుకులు వాళ్ళిద్దరూ వాళ్ళ పెద్ద భవనంలోకి వస్తారు. అక్కడ వాళ్ళ ఇంటి బయట ఊర్లోని కొందరి మనుషులు అక్కడ నిల్చున్నారు. బలరాం, మీరంతా ఇక్కడేంటి? సర్పంచ్ గారు, మీరే నాకు న్యాయం చేయాలి. ఈ రమేష్ నా స్కూటర్ దొంగిలించాడు. నేను నా స్కూటర్ని అడిగాక వాడదంటున్నాడు వాడు. ఇంకా ఆ స్కూటర్ మీ అబ్బాయి రమేష్ దగ్గర కొన్నాడని చెప్తున్నాడు. సర్పంచ్ గారు, వీడు అబద్ధం చెప్తున్నాడు. ఈ స్కూటర్ వీడిది కాదు. మీ అబ్బాయి రాకేష్ ఈ స్కూటర్ వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఇంకా ఈ బలరాం ఈ స్కూటర్ ఏమో నేను దొంగిలించనంటున్నాడు. అప్పుడే ఇంట్లో నుంచి మనోహర్ యొక్క పెద్ద కొడుకు బయటకి వస్తాడు. రాకేష్ అన్న, చూడు ఈ బలరాం ఏమంటున్నాడు. ఈడేమంటున్నాడంటే ఈ స్కూటర్ వాడిదని అంటున్నాడు. ఇంకా నేను దొంగిలించానంటున్నాడు. కానీ ఈ స్కూటర్ నేను మీ దగ్గర నుంచి కొన్నాను. ఇప్పుడు మీరే చెప్పండి నిజమేంటో. రాకేష్ అన్న, రాకేష్, అవును, నువ్వు బలరాం స్కూటర్ దొంగిలించి మహేష్ కమ్మేశావా? నాన్నగారు, దేనికి పనికిరాని ఈ మహేష్ ఏదేదో పోగుతున్నాడు. నేను వీడికి ఎలాంటి స్కూటర్ అమ్మలేదు. ఓరే మహేష్, నేను నీకు దొంగలా అనిపిస్తున్నానా ఏంటి? అరే అన్నా, మీరు అబద్ధం ఎందుకు ఆడుతున్నారు? మీరేగా నాకు ఈ స్కూటర్ అమ్మారు. మహేష్, నీకు తెలుసుగా రాకేష్ నా కొడుకు. ఇంకా వాడికి ఎలాంటి డబ్బు కొరత లేదు. నువ్వు బలరాం స్కూటర్ దొంగిలించి నా కొడుకుపై నిందేస్తున్నావా? మర్యాదగా బలరాం స్కూటర్ వాడికి మళ్ళీ తిరిగిచ్చాయి. సర్పంచ్ గారు, నేను నిజం చెప్తున్నాను. ఈ స్కూటర్ మీ అబ్బాయే నాకు 10,000 రూపాయలకి అమ్మాడు. నువ్వబద్ధం చెప్తున్నావు. బలరాం, నువ్వు నీ స్కూటర్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. మనోహర్ తన కొడుకుతో పాటు ఇంట్లోకి వెళ్తాడు. మరియు బలరాం మహేష్ దగ్గర నుండి స్కూటర్ తీసుకొని బయలుదేరతాడు. నేను నీకు చెప్పిస్తున్నాను రాకేష్, నువ్వెప్పుడు సుఖపడలేవు. రాకేష్ యొక్క తండ్రి మనోహర్ ఆ ఊరికి సర్పంచ్. ఊర్లో ఏ సమస్య వచ్చినా ఊర్లో అందరూ ఆ సమస్యను తీర్చడానికి మనోహర్ దగ్గరికి వచ్చేవాళ్ళు. మనోహర్ దగ్గర ఒక పెద్ద భవనం ఉంది. ఎన్నో భూములు మరియు 2 పొలాలు ఉన్నాయి. మనోహర్ యొక్క కొడుకు భోలా పొలాన్ని చూసుకునేవాడు. మరియు రెండవ కొడుకు రాకేష్ ఏం పని చేసేవాడు కాదు. మహేష్ శపించిన తరువాత రాకేష్ ఆలోచిస్తాడు. బలరాం స్కూటర్ నేనే దొంగిలించి మహేష్కి 10 రూపాయలకి అమ్మేశాను. ఏదో దేవుడి దయ వల్ల నా తప్పు నాన్నకు తెలియలేదు. లేకపోతే పరువే పోయేది. ఇంకా 10,000 కూడా మళ్ళీ తిరిగి ఇవ్వాల్సి వచ్చేది. రాకేష్ ఊర్లో వాళ్ళ వస్తువులను దొంగలించి వేరే వాళ్లకు అమ్మేసేవాడు. మరియు ఊర్లో వాళ్ళంతా రాకేష్ గురించి మనోహర్కి చెప్తున్నప్పుడు అప్పుడు రాకేష్ చాలా తెలివితో అబద్ధాలు చెప్పి బతికిపోయేవాడు. మరియు మనోహర్ కూడా తన కొడుకుని దొంగ అనగానే విననట్లుగా రాకేష్ వైపు మాట్లాడేవాడు. అదే రోజు రాత్రి సమయంలో మనోహర్ రాకేష్తో ఇలా అంటాడు. రాకేష్, ఇంకా ఎంతవరకు ఇలా చేస్తూ ఉంటావు? నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. నీ తమ్ముడికి చూడు, వాడు బాధ్యతలన్నీ తన భుజంపై వేసుకున్నాడు. ఇంకా నువ్వేమో దినమంతా ఊళ్ళ మీద తిరుగుతూ పాడైపోతున్నావు. నాన్న, నాకీ పొలం పనులు అసలు ఇష్టం లేవు. రాకేష్ మనోహర్ ఏం చెప్పినా వినేవాడు కాదు. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. భోలా పొలంలో మరియు కంపెనీలో రాత్రి పగలు కష్టపడేవాడు. మరియు రాకేష్ రోజంతా అటూ ఇటూ తిరుగుతూనే ఉండేవాడు. ఒక రోజు రాత్రి అనుకోకుండా అనారోగ్యం వలన మనోహర్ చనిపోతాడు. కొన్ని రోజుల తరువాత భోలా మరియు రాకేష్ ఊర్లో వారితో పాటు పంచాయతీలో కూర్చున్నారు. మిత్రులారా, ఇప్పుడు సర్పంచ్ గారి పదవి సర్పంచ్ గారి 2 అబ్బాయిల్లో ఎవరికిస్తే బాగుంటుంది? ఆలోచించాలి. చెప్పండి, ఎవరిని సర్పంచ్ చేద్దాం? భోలానా లేదా రాకేష్నా? నా తరపు నుంచైతే మనం రాకేష్ని సర్పంచ్గా ఎంచుకుందాం. ఎందుకంటే రాకేష్ పెద్ద కొడుకు కాబట్టి. మనోహర్కి రాకేష్ పెద్ద కుమారుడు అయినందువలన
రాకేష్ని సర్పంచ్గా చేస్తారు. ఇదేదో చాలా బాగుంది. ఇప్పుడు ఊరంతా నా చేతిలో ఉంది. ఇప్పుడు నేను ఈజీగా కోటీశ్వరుని అయిపోవచ్చు. పంచాయత్ నుండి ఇంటికి వచ్చాక బోలా రాకేష్తో అంటాడు, రాకేష్, ఇప్పటి వరకు నాన్న ఊరు వాళ్ళకి చాలా నిజాయితీగా న్యాయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు నువ్వు కూడా వీళ్ళకి న్యాయమే చెయ్యాలి. నిజాయితీ. బోలా, నువ్వు చూస్తుండు. ఇప్పుడు నేను ఈ ఊరు వాళ్లతో ఎలా ఆడుకుంటాను, ఇంకా ఎలా అంతా దోచుకుంటానో వీళ్ళ దగ్గర నుంచి. తరువాత రోజు రాకేష్ వాళ్ళ పని వాళ్ళతో కలిసి ఊర్లోని రోహన్ పొలం దగ్గరికి వస్తారు. రోహన్ పొలంలో పనిచేస్తూ ఉంటాడు. రోహన్, ఈ పొలం ఎవరిది? సర్పంచ్ గారు, ఈ పొలం నాదే. సరేలే, ఈరోజు రాత్రి ఈ పొలం పేపర్స్ తీసుకొని మా ఇంటికి రా. ఇంకా ఈ పొలం నా పేరు మీద చేసేయి. మీరేమంటున్నారు సర్పంచ్ గారు? నేను నాశనం అయిపోతాను. ఒకవేళ ఈ రోజు రాత్రిలోపు ఈ పొలం నాకివ్వకపోయినట్లయితే రేపటి నుంచి ఈ ఊళ్ళో నువ్వు నీ కుటుంబం కనబడరు. అర్థమైందా? బెదిరించి రాకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లేదు, నేను నా కుటుంబానికి ఏమీ కానివ్వను. నేను నా పొలం సర్పంచ్ గారి పేరున చేసిస్తాను. ఇలాగే రాకేష్ ఊర్లో కొంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించి వాళ్ళ ఇల్లు, వాళ్ళ భూములను, వాళ్ళ పొలాలను తన పేరుపై చేసుకుంటాడు. వాళ్ళందరూ రాకేష్కి భయపడి వాళ్ళ ఆస్తులను తనపై చేస్తారు. ఒకరోజు రాత్రి కొంతమంది ఊర్లో వాళ్ళు రాకేష్ వాళ్ళ ఇంటికి వాళ్ళ పొలం పేపర్లు తీసుకొని వస్తారు మరియు అన్నీ రాకేష్ పేరుపైన చేస్తారు. అన్నయ్య, వీళ్ళంతా నీకు వాళ్ళ పొలాల పేపర్స్ ఎందుకు ఇస్తున్నారు? అవును, నువ్వు వాళ్ళని బెదిరించలేదుగా? అరే భోలా, అవును, నేనెందుకు వాళ్ళని బెదిరిస్తాను చెప్పు? ఒకవేళ నువ్వు వాళ్ళని ఎలాంటి బాధ పెట్టావని తెలిసిందనుకో, నేను నిన్ను వదిలేదే లేదు. గుర్తుంచుకో, ఈ భోలాగాడు నాకు అడ్డగా వచ్చినట్లున్నాడయ్యా. ఊరి వాళ్ళు వాళ్ళ పేపర్లను ఇచ్చేసి ఏడుస్తూ వాళ్ళ ఇంటి నుంచి బయటకి వస్తారు. మిత్రులారా, రాకేష్ గారు చాలా చెడు మనిషి. వాడు మన జీవితాంతం గడించిన పొలాల్ని దోచేసుకున్నాడు. వీడు ఊరు సర్పంచ్ అయ్యి మన జీవితాల్లో కష్టాల్ని తెచ్చిపెట్టేశాడు. ఊర్లోని పేదవాళ్ళు సర్పంచ్ అయిన రాకేష్తో చాలా భయపడతారు. ఒకరోజు రాకేష్ నకిలీ పేపర్లు తయారు చేసి మనోహర్ మొత్తం ఆస్తిని తన పేరుపై చేసుకొని బోలా మరియు తన భార్యని ఇంటి నుంచి తోసేస్తాడు. ఇవి చూడండి, నాన్న చనిపోయక ముందు ఆయన ఆస్తి అంతా నా పేరు మీద రాసి పెట్టారు. వెళ్ళండి, ఒక క్షణం కూడా ఆగకండి ఇక్కడ. బావగారు, మీరు మమ్మల్ని బయటకి తీయలేరు. ఈ ఇంట్లో బోలా గారికి కూడా భాగం ఉంది. నువ్వు వినలేదా నేనేమన్నాను? ఈ పేపర్స్ చూడు, ఇందులో క్లియర్ గా రాసుంది నాన్నగారు తన ఆస్తి మొత్తాన్ని కేవలం నా పేరు మీద రాసి పెట్టారు. ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. అన్నయ్య, ఇలా చెయ్యొద్దు. మేమెక్కడికి వెళ్తాం? నీకు తెలుసుగా, ఊరు బయట నాన్నది ఓ చిన్న గుడిసె ఉంది. నేను నీకు ఆ గుడిసె ఇచ్చేస్తున్నాను. నువ్వు అక్కడికి వెళ్ళి హాయిగా ఉండొచ్చులే. బయలుదేరండి మీరిప్పుడు. బోలా మరియు సాధన నడుస్తూ నడుస్తూ రోడ్డుపైకి వస్తారు. మీ అన్నయ్య తెలివితో మామయ్య మొత్తం ఆస్తిని తన పేరుపై చేసుకున్నాడు. అందుకే మీరు పంచాయత్కి వెళ్ళి మీ అన్నయ్య గురించి మొత్తం చెప్పండి. ఊర్లో వాళ్ళందరూ మీకు తప్పకుండా న్యాయం చేస్తారు. వద్దు సాధన, నాన్నగారికి ఈ ఊళ్ళో చాలా గౌరవం ఉంది. ఒకవేళ నేను పంచాయతీకి వెళ్ళానంటే ఊర్లో నాన్నగారి గౌరవం అంతా పాడైపోతుంది. ఇద్దరు ఏడుస్తూ ఏడుస్తూ ఊరి బయట మనోహర్ యొక్క గుడిసెను వాళ్ళ ఇల్లులా మార్చుకుంటారు. తరువాత రోజు బోలా ఒక కంపెనీలో పనిచేయడానికి వెళ్తాడు. అక్కడ రాకేష్ ఊర్లో వాళ్ళందరినీ భయపెట్టి వాళ్ళ ఆస్తులను తీసుకుంటాడు. కొన్ని రోజులు ఇలాగే గడుస్తూ ఉంటాయి. బోలా తన భార్యతో పాటు కలిసి ఆ చిన్న ఇంట్లోనే ఉండి పేదరికంలో జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఊర్లో వాళ్ళంతా రాకేష్ పెట్టే బాధ వలన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకరోజు రాత్రి బోలా తన ఇంట్లో పడుకొని ఉన్నాడు. అప్పుడే అనుకోకుండా ఆ ఇంట్లోని భూమిలో నుండి పురుగులు బయటకి వస్తున్నాయి. సాధన, చూడు, ఈ పురుగులు ఎక్కడి నుండి వస్తున్నాయో. హే దేవుడా, ఇన్ని పురుగులా? చూస్తుంటే అనిపిస్తుంది ఈ పురుగులు ఏమో చెప్పడానికి వచ్చాయని. అలాగా? అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి?
మనం ఈ భూమిని తవ్వాల్సింది. నువ్వు సరిగ్గా అంటున్నావు. అప్పుడు బోలా ఇంటి భూమిని తవ్వి చూస్తాడు. ఆ భూమిలో నుండి చాలా బంగారం బయటికి వస్తుంది. చూసావా సాధన, ఇక్కడ ఖజానా ఉంది. ఆ బంగారాన్ని చూసి వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు. మనం ధనవంతులమయ్యామండి. అవును, ఈ ఖజానా నాన్నగారిదే అయి ఉంటుంది. రాకేష్కి ఈ బంగారం గురించి తెలిసే కన్నా ముందే మనం ఈ బంగారాన్ని తీసుకుని వెళ్ళిపోదాం. వద్దు సాధన, ఈ ఖజానా నాన్నగారిది. అందుకే ఈ ఖజానాలో రాకేష్ కూడా సరైన వాటా ఉంది. మనం ఈ ఖజానాని మన దగ్గరే ఉంచుకోకూడదు. మనం ఈ ఖజానా నుంచి సగం ఖజానా రాకేష్ కూడా ఇవ్వాలి. మీకేమైనా పిచ్చి పట్టిందా? మీ అన్నయ్య మీకు ఎంత ద్రోహం చేశాడు. ద్రోహం చేసి మొత్తం ఆస్తిని తన పేరుపై చేసుకున్నాడు. అయినా కూడా మీరు తనకి బంగారం ఇవ్వడం గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ ఖజానాలో రాకేష్ కూడా సరైన వాటా ఉంది సాధన. ఈ ఖజానా మనమే ఉంచుకోకూడదు. మనం ఈ ఖజానాలో సగం రాకేష్ కూడా ఇవ్వాలి. సాధన, నాకు తెలుసు రాకేష్ మనతో చేసేది చాలా తప్పు. కానీ మనం వాడిలా తప్పు చేయకూడదు. అదే మనం కూడా వాడిలాగానే ఆలోచిస్తే వాడికి మనకి తేడా ఏముంటుంది చెప్పు? ఎవరి హక్కు ఎంతుందో అంత వాళ్ళకి దొరకాల్సిందే. తర్వాత రోజు బోల మొత్తం బంగారాన్ని తీసుకొని ఊర్లోని పంచాయతీ దగ్గరికి వస్తాడు మరియు రాకేష్ని కూడా పిలుస్తాడు. తరువాత ఆ బంగారం గురించి మొత్తం వివరిస్తాడు. మిత్రులారా, నాన్నగారి ఆస్తి నుంచి రాకేష్ నాకు కేవలం ఊరి బయట ఉన్న గుడిసె మాత్రమే ఇచ్చాడు. కానీ ఆ గుడిసెలోంచి నాకు మా నాన్నగారి ఈ ఖజానా దొరికింది. ఇది నాన్నగారి ఖజానా కనుక ఈ ఖజానాపై రాకేష్ కూడా సరైన వాటా ఉందిగా. అందుకే నేను పంచాయతీకి వినిపిస్తున్నాను. ఈ ఖజానాని 2 భాగాలుగా చేసి ఒక వాటా రాకేష్కిచ్చి ఒక వాటా నాకివ్వాలని కోరుకుంటున్నాను. ఇది విన్నాక రాకేష్ సిగ్గుతో తలదించుకుంటాడు. భోలా, నేను చాలా నీచుడిని. నాన్నగారి ఆస్తినంతటినీ నేనే దోచుకున్నాను. ఇంకా నీకు ఓ అనా పైసా కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ నువ్వు ఈ కోట్ల విలువైన ఖజానాలోంచి నాకు వాటా ఇస్తున్నావా? తమ్ముడు, నువ్వెంత మంచివాడివి. ఈరోజు నువ్వు ఇంత పెద్ద ఖజానాలోంచి నాకు వాటా ఇవ్వడానికి వచ్చావా? నువ్వే కావాలనుకుంటే దీన్ని నువ్వొక్కడివే ఉంచుకునేవాడివి. అన్నా, నేను మీ భాగం ఎలా తీసుకోగలను? నాన్న అనేవారుగా, బాబు జీవితంలో ఏది చేసినా పర్లేదు కానీ ఎవరి హక్కును మాత్రం తీసుకోవద్దు. ఇంకా ఎప్పుడు మంచి చేసి మంచి దారంటే నడువు. ఎందుకంటే మంచితనం మంచి దారి తీస్తుంది. తప్పుడు దారిలో అయితే ఆనందమైతే ఉంది కానీ అది మన జీవితాన్ని కూల్చేస్తుంది. అన్నయ్య, మీరు నాతో చేసింది అది మీ కర్మ. కానీ ఇప్పుడు నేను చేస్తుంది ఇది నా సంస్కారం. ఇదే నాకు నాన్నగారిచ్చినది. ఇది విన్నాక రాకేష్ పశ్చాత్తాపడ్డాడు మరియు ఏడుస్తూ బోలాను క్షమించమని అడుగుతాడు. నన్ను క్షమించు బోలా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు నిజంగా చాలా పెద్దవాడివి. నువ్వు ఒక మంచి గుణం గలవాడివి. బోలా, నేను చాలా చెడువాడిని. నన్ను క్షమించు బోలా. నేను ఈ రోజు నుంచి అన్ని తప్పుడు పనులు, తప్పుడు దారులు వదిలిస్తాను. ఇంకా ఎప్పుడు నిజాయితీ ఇంకా న్యాయం దారిలోనే నడుస్తాను. నాకు నా హక్కుకు మించి ఇంకా ఏమీ వద్దు తమ్ముడు. నాకు మీరు మాత్రమే కావాలి. పదా తమ్ముడు, మన ఇంటికి వెళ్దాం. రాకేష్ తను చేసిన తప్పును ఒప్పుకొని తరువాత ఊర్లోని అందరి పత్రాలను తిరిగి ఇచ్చేశాడు. ఇది చూసి బోలా రాకేష్ని క్షమించేశాడు. తరువాత వాళ్ళ భార్యను తీసుకొని రాకేష్తో పాటు భవనంలో ఉండడానికి వెళ్ళిపోతాడు. దాని తరువాత ఇద్దరు అన్నదమ్ములు కలిసి వాళ్ళ జీవనాన్ని సంతోషంగా కొనసాగిస్తూ ఉంటారు. అయితే మిత్రులారా, దీన్నే అంటారు కర్మఫలం. అంటే మంచి కర్మానికి ఎప్పుడు మంచి ఫలాలే దొరుకుతాయి. అదే ఈరోజు భోలాకి మంచి కర్మానికి బదులు మంచి ఫలితం దొరికింది. ఇంకా వాళ్ళన్న కళ్ళు తెరుచుకున్నాయి. మీకు ఈ కథ నచ్చిందని ఆశిస్తున్నాను. మొత్తం ప్రపంచాన్ని గెలవడానికి ఆ ఆలోచనను తీసుకొని భారతదేశంలోకి వచ్చాడు. ఎన్నెన్నో చిన్న చిన్న రాజ్యాలను గెలిచి సికిందర్ బాందీపురంలోని అడవిలోకి ఇంకా ముందుగా సాగాడు. అప్పుడు అడవిలో అన్ని చోట్ల భయం అనేది ఉంది. ఒకరోజు అడవిలో రాజు షేర్ సింగ్ టెన్షన్ అయి సభను ఏర్పాటు చేశాడు. మిత్రులారా, మన రాజ్యం మీద ఆపద వచ్చి పడింది.
దాని పరిష్కారం కోసం మీ అందరిని నేను పిలిచాను. మహారాజా, మేము మన దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా తయారుగా ఉన్నాం. చెప్పండి మహారాజా, ఏం విషయం అని. ప్రపంచాన్ని గెలవడానికి సికిందర్ తన సైన్యాన్ని తీసుకొని ఇక్కడికి వస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత మన అడవిలో కూడా వస్తాడు. విచారం ఏంటంటే సికిందర్ సేన చాలా పెద్దది. ఆ సేనకు కావాల్సిన తిండి పదార్థాలెల్లా తన వెంటే తీసుకొని వెళ్తుంటాడు. అయితే ఇందులో విచారించాల్సిన అవసరమే ఉంది. నేను విన్నాను వాళ్ళ దగ్గర తిండి పదార్థాలు ఇప్పటికి అయిపోయడానికి వచ్చాయని. అందుకనే వాళ్ళు మన అడవి పక్క వస్తున్నారు. కానీ అతను అడవిలోకి వచ్చి ఏం చేస్తాడు ఇక్కడ? నా భయం ఏంటంటే వాళ్ళంతా మనల్ని వేటాడి చంపి తింటారేమో అని. అయ్యో భగవంతుడా, అయితే ముందుగా వేటాడేది మా జింకల్నే కదా. తెలీదు ఈ మనుషులకు మా శరీరం యొక్క మాంసమే ఎందుకు నచ్చుతుందని. అరే, నువ్వైతే పరిగెత్తి కూడా నీ ప్రాణాలు కాపాడుకోవచ్చు. నీ చిన్న చిన్న అడుగులతో నువ్వు ఎంత దూరమైనా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవచ్చు. మా దగ్గర మేము పరిగెత్తలేము. మా కాళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. మా బాధ ఏంటంటే వాళ్ళు మొట్టమొదట మమ్మల్నే చంపి తింటారేమో అని. ఇవి చర్చించడానికి సమయం కాదు. మీరందరూ ఆలోచించండి. మీకు సలహాలు ఉంటే శేరసింగ్కి చెప్పండి. త్వరగా చెప్పు. నా బుర్ర అయితే ఇప్పుడే పని చేయడం మానేసింది. నాకైతే అనిపిస్తుంది ఆ సికిందర్ మా బుర్రనే ఫ్రై చేసుకొని తింటాడని. బుర్ర యొక్క ఫ్రై. అవును అవును, ఈ హృదయం లేని వారు కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తులు, కాళ్ళు, చేతులు, వేళ్ళు అన్ని కట్ చేసి తినేస్తారు. అరే, మహారాజ్ గారు మిమ్మల్ని ఉపాయం అడుగుతున్నారు ఏం చెయ్యాలని. మీరంతా కలిసి ఆయన భయపెడుతున్నారు. అరే, మీ దగ్గర ఉపాయం ఉంటే చెప్పండి, లేదో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. భయపడొద్దు. నేను ప్రాణంతో ఉన్నంత వరకు ఎవరికి ఏం జరగదని నేను ప్రమాణం చేస్తున్నాను. కొన్ని రోజులు భయంతో జీవించిన తరువాత ఆ రోజు రానే వచ్చింది. దేని గురించి అయితే వీళ్ళకి భయం ఉండెను. సికిందర్ యొక్క సైనికులు అడవిపై దాడి చేశారు. ఇంకా షేర్ సింగ్ ని పట్టుకున్నారు. చెప్పండి మహారాజా, ఈ కుక్కని ఏం చేయాలో. జాగ్రత్తగా మాట్లాడు. వీడు కూడా నాలాగే మహారాజు. వీడితో ఒక రాజులానే ప్రవర్తించండి. మీకు తెలుసు కదా, ఇప్పుడు మన సైన్యానికి ఆహారం చాలా అవసరమని. ఆ ఆహారానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ వీడే చేయగలడు. అప్పుడు సికిందర్ షేర్ సింగ్ తో అంటారు, చూడు షేర్ సింగ్, మేము కొన్ని రోజులు ఇక్కడే ఉంటాం. మా దగ్గర కేవలం 3 రోజులకు సరిపడే సరుకులే ఉన్నాయి. అందుకని నీకు దగ్గర 3 రోజులు గడువు ఉంది. నాకేం కావాలంటే నువ్వు ప్రతిరోజు కొన్ని వేల జంతువులను తీసుకొచ్చి మా సైన్యానికి అప్పగించుతావని. ఎప్పటి వరకు జంతువులు వస్తాయో అప్పటి వరకు నువ్వు ప్రాణంతో ఉంటావు. ఏ రోజైతే నేను ఆకలిగా ఉంటాను ఆ రోజు నేను నిన్ను చంపి తినేస్తాను. షేర్ సింగ్ ని పట్టుకొని సికిందర్ ఒక షరతు పెట్టారు. ఆ షరతు గురించి అడవిలో అందరికీ తెలిసిపోతుంది. మిత్రులారా, సికిందర్ మన షేర్ సింగ్ ని ఖైదు చేసుకున్నాడు. ఇంకా మనం ప్రాణాలతో ఉండడం చాలా కష్టం. సికిందర్ ఆయనకు 3 రోజుల గడువే ఇచ్చాడు. 4వ రోజు ఒకవేళ ఆయన 1000 జంతువులని ఆయనకు అప్పగించకపోతే, లేకపోతే ఆయన షేర్ సింగ్ ని చంపేస్తాడు. తర్వాత రోజు సికిందర్ షేర్ సింగ్ తో అంటారు, చెప్పు షేర్ సింగ్, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావని. బతికి ఉండాలనుందా లేక చావాలనుందా? ఎవరికైతే ప్రాణ భయం ఉండదో వాడు ఎప్పుడు బతకడానికే ఆలోచిస్తుంటాడు. కొట్టేవాడికనే ప్రాణాలు కాపాడేవాడే చాలా గొప్పవాడు. సరిగా చెప్పావు నువ్వు. కాపాడేవాడే గొప్పవాడు. అంటే నేనే నిన్ను చంపగలుగుతాను. నేనే నీ ప్రాణాలు కాపాడగలుగుతాను. తప్పు. కాపాడేవాడే భగవంతుడు అవుతాడు. ఆయన అనుకుంటే నువ్వు నా ఒక వెంట్రుక కూడా పీకలేవు. నీకు అర్థమైందా సికిందర్? అరే మూర్ఖుడా, అరే భగవంతుడు అనేవాడు ఎవడూ లేడు ప్రపంచంలో. నాకు మూర్ఖుల్లా నువ్వు కనబడుతున్నావు సికిందర్. నీకు తెలుసా నేను దుర్గమ్మ సైనికుణ్ణని? అమ్మ ఏ రూపంలో వచ్చి నన్ను కాపాడవచ్చు. చూడు నువ్వు. అయితే నీకు చాలా నమ్మకం ఉంది కదా నీ భగవంతుడి పైన. ఆ నమ్మకాన్ని పోగొట్టడానికి నేను నీకు ఒక ఛాలెంజ్ చేస్తాను. 2 రోజుల్లో నువ్వు నీ అడవిలో ఉన్న అన్ని మృగాలు నా 2 ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాను. అయితే చెప్పు నీ ప్రశ్నలేంటని. నా మొదటి ప్రశ్న, నీ భగవంతుడు ఎక్కడ ఉంటాడు? ఆయన ఉన్నాడని నిదర్శనం మీ దగ్గర ఎక్కడ ఉంది? ఈ మాటకి నీకేమైనా జవాబు ఉందా? నా 2వ ప్రశ్న ఏంటంటే మీ భగవంతుడు ఏం తింటాడని. నా 3వ ప్రశ్న ఏంటంటే మీ భగవంతుడు మీకోసం ఏం చేయగలడు? ఇప్పుడు చెప్పు నువ్వు మీ దుర్గమ్మకి. నిన్ను కాపాడాలనుకుంటే ఆమె కాపాడుకోవచ్చని. సికిందర్ యొక్క 3 ప్రశ్నల గురించి అడవిలోని అన్ని ప్రాణులకు ఎప్పుడైతే తెలిసిపోతుందో అప్పుడు అన్ని ప్రాణులు ఆలోచనలో పడిపోతాయి. సోదరుడు, నేను ఒక సూచన ఇవ్వగలను. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? అడవి సరిహద్దులు ఒక బామ్మ ఉంది. ఆమె చిన్న ఇంటిలో ఉంటుంది. ఆమె చాలా తెలివైనది. మనం వెళ్ళి ఆమెను సహాయం చేయమని అడగవచ్చు. మునిగిపోయే వాళ్లకు కొంచెం సహాయమైనా ఎక్కువైపోతుంది. అందుకే అన్ని ప్రాణులు కలిసి దుర్గా అనే ముసలావిడ దగ్గరికి వెళ్తాయి. దుర్గమ్మ, మేమంతా మీ దగ్గర ఒక సహాయం కోసం వచ్చాం. ఒకవేళ మీరు మాకు సహాయం చేస్తే మేమందరం బ్రతుకుతాం. అదే నేను ఒక ముసల్దాన్ని.
సహాయం చేయగలను? అమ్మమ్మ, సికందర్ మన షేర్ సింగ్ ని ఖైదు చేసి తీసుకెళ్లిపోయాడు. ఇంకా ఆయన ప్రాణాలు కాపాడడానికి ఒక షరతు కూడా విధించాడు. అన్ని ప్రాణులు కలిసి సికిందర్ యొక్క షరతు గురించి చెప్తారు. అయితే భగవంతుడు ఎక్కడ ఉంటాడు, ఏం తింటాడు, ఇంకా ఏం చేయగలడు, ఇదే నిరూపించాలి కదా. సరే, అయితే నన్ను సికిందర్ దగ్గరికి తీసుకెళ్ళండి. అన్ని ప్రాణులు కలిసి ఆ ముసలావిడను సికిందర్ దగ్గరికి తీసుకెళ్తాయి. అందరినీ అక్కడ చూసి ఆ షేర్ సింగ్ సికిందర్తో అంటుంది, నీకు నేను చెప్పాను కదా సికందర్, భగవంతుడు నన్ను కాపాడడానికి ఏ రూపంలో రావచ్చని. అయితే ఈ ముసల్ది నీ భగవంతుడా? సికందర్, నేను నీ యొక్క ఛాలెంజ్ ని స్వీకారం చేసుకున్నాను. ఇప్పుడు చెప్పు, నేనేం చేయాలి? ఏ ముసల్దానా, నువ్వు కేవలం నా మూడే 3 ప్రశ్నలకు సమాధానం చెప్పు. మొదటి ప్రశ్న, భగవంతుడు ఎక్కడ ఉంటాడు? ఆ భగవంతుడు ఉన్నాడని నువ్వు ఎలా నిరూపించగలవు నాకు చెప్పు ముసల్దానా. దీనికి సమాధానం ఉందా నీ దగ్గర? తప్పకుండా ఉంది. ఇంకా దీనికి సమాధానం ఇవ్వడానికి నాకు ఒక గిన్నెలో పాలు కావాలి. ఈ ముసల్దానికి ఒక పాత్రలో పాలు ఇవ్వండి. ఆ ముసలావిడకు ఒక గిన్నెలో పాలను ఇస్తారు. ఆ ముసలావిడ మళ్ళీ మళ్ళీ ఆ గిన్నెలో చెయ్యి వేస్తుంది మరియు తీస్తుంది. నువ్వేం చేస్తున్నావు ముసల్దానా? సికందర్, నేను పాలలో నెయ్యిని వెతుకుతున్నాను. నెయ్యా? నాకేం అర్థం కాలేదు. సికందర్, ఈ మాటను అసలు ఎవరు వ్యతిరేకించరు. పాల నుంచే నెయ్యి వస్తుంది అంటే పాల నుంచే నెయ్యి తయారవుతుందని. కానీ దాన్ని నిరూపించి చూపించడానికి ముందు పాలను వేడి చేయాల్సి ఉంటుంది. ఇంకా దానితో పెరుగు తయారు చేయాలి. ఇంకా ఆ పెరుగుని పగలకొట్టి దాని నుంచి వెన్నపూస తీయాలి. ఇంకా ఆ వెన్నపూసని వేడి చేసిన తర్వాత నెయ్యి వస్తుంది. ఇది కూడా అలాంటిదే. భగవంతుడు అన్నిటిలోనూ ఉన్నాడు. కానీ దాన్ని నిరూపించి చూపించడానికి మనిషి తపస్సు, భక్తి ఇంకా త్యాగం అనే దాంట్లో కాలిపోవాల్సి వస్తుంది. జ్ఞానం ప్రాప్తి అయిన తరువాత ఎప్పుడైతే మనిషి సన్యాసి ఇంకా ఋషి అవుతాడో అప్పుడు ఆయనకు భగవంతుడు దొరుకుతాడు. అంతే, అదే విధంగా భగవంతుడి ప్రాప్తిని మనము తెలియజేయగలము. వా ముసల్దాన్, భగవంతుడు ఉన్నాడని నువ్వు నిరూపించిన పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు ఒక యోగ్యురాలివి. సికిందర్ యొక్క నోటితో ముసలావిడ సమాధానం విని ఆ పొగడతను అన్ని ప్రాణులు సంతోషిస్తాయి. నీ రెండో ప్రశ్న ఏంటి సికందర్? నా రెండో ప్రశ్న ఏంటంటే, మీ భగవంతుడు ఏం భోజనం చేస్తాడు? నా భగవంతుడు అహంకారం ఇంకా బాధను తింటాడు. కర్ణుడి యొక్క బాధను ఇంకా రావణుని అహంకారాన్ని భగవంతుడు ఎలా తిన్నాడో ఇదైతే అందరికీ తెలుసు. అందుకే నేను అనుకుంటాను భగవంతుడు బాధను ఇంకా అహంకారాన్ని తింటాడని. ముసలావిడ సమాధానం విని సికిందర్ సంతోషిస్తాడు. ముసల్దానా, నువ్వు చాలా తెలివైన దానివి. కానీ ఒక్క విషయం, నా మూడో ప్రశ్నకు సమాధానం నీ దగ్గరే ఉండనే ఉండదు. నా మూడో ప్రశ్న ఏంటంటే, మీ భగవంతుడు ఏం చేయగలడు? భగవంతుడు ఏమి చేయగలడో ఇది నిరూపించడం చాలా కఠినంగా ఉంది. అందుకే ప్రశ్న విన్న తరువాత అన్ని ప్రాణులు చింతిస్తాయి. ఏం ఆలోచిస్తున్నావు ముసల్దానా? దీని జవాబు ఉందా నీ దగ్గర? ఒకవేళ జవాబు లేకపోతే నేను ఈ అడవిలో ఉన్నంత వరకు అంతవరకు నువ్వు నాకు రోజు 1000 జంతువులను తీసుకొచ్చి ఇవ్వాలి. లేకపోతే షేర్ సింగ్ చచ్చిపోతాడు. సికిందర్ మాటలకు అన్ని ప్రాణులు భయపడతాయి. అప్పుడే ఆ ముసలావిడ అంటుంది, బిడ్డ, నువ్వు ఎన్ని దీపావళి పండుగలు చూడలేదో అన్నింటికంటే ఎక్కువ టపాసులు నేను పేల్చేశాను. డైలాగ్ వద్దు ముసల్దానా, జవాబు కావాలి నాకు. జవాబు ఇచ్చి వీడి ప్రాణాలు కాపాడుకో షేర్ సింగ్వి. అయితే నీ ప్రశ్న భగవంతుడు ఏమి చేయగలడనే కదా. కానీ ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే నువ్వు నా ప్లేస్లోకి రావాల్సిందే. ఇంకా నేను నీ ప్లేస్లోకి రావాల్సి వస్తుంది. చెప్పు, నీకు మంజూరా? ముసలావిడ మాట విని అందరూ ఆశ్చర్యపడతారు. నీ జవాబు ఇలానుంది ముసల్దానా, అందుకని నీ షరతులను నేను మంజూరు చేస్తున్నాను. నేను వస్తున్నాను నీ చోటుకి, నువ్వురా నా చోటుకి. అదేంటంటే, ప్రపంచాన్ని గెలిచిన సికందర్ సింహాసనంలో కూర్చొని చూడు ప్రపంచం ఎలా ఉంటుందో అని. మూడవ ప్రశ్నకు జవాబు వినడానికి సికిందర్ ముసలావిడ ప్లేస్కి వచ్చి నిలబడతాడు. ఇంకా ముసలావిడ వెళ్ళి సికిందర్ యొక్క సింహాసనంపై కూర్చుంటుంది. ఇంకా హక్కుతో అంటుంది, సికందర్, నీ ప్రశ్న ఉండే భగవంతుడు ఏమి చేయగలడని. అయితే నా సమాధానం, భగవంతుడు ఒక్క క్షణంలోనే నీలాంటి సికందర్ని భూమిపైనికి తీసుకురాగలడు. ఇంకా నాలాంటి ముసల్దాన్ని సికందర్ యొక్క సింహాసనంపై ఒక్క క్షణంలోనే కూర్చుండబెట్టగలడు. ముసల్దాన్ని సమాధానం విని సికిందర్ సంతోషపడతాడు. ఇంకా అనౌన్స్ చేస్తాడు, ఏ దేశంలో అయితే ఇంత మంచి జ్ఞానులు ఉంటారో ఆ దేశాన్ని నేను ఎప్పుడు ఓడించలేనంటే ఓడించలేను. అందుకని ఈ రోజే ఈ దేశాన్ని నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఇంకా షేర్ సింగ్ని అందులో నుంచి బయటకు తీసుకొని సికిందర్ వారి సైనికులతో వాళ్ళ రాజ్యానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు.
తర్వాత రోజు షేర్ సింగ్ అందరితో కలిసి సభను ఏర్పాటు చేస్తాడు. మిత్రులారా, మన అడవిలో ఉన్న జంతువులంతా కలిసి ఈ ఆపదని తీసేశారు. అందుకే మీ అందరికీ నా హృదయపూర్వక వందనం. ఆ తర్వాత మనం అందరం కలిసి ఆ ముసలావిడిని కలిసి ఆవిడ కూడా ధన్యవాదాలు చెప్పాలి. హా అందరము కలిసి మనం ముసలావిడ ఇంటికి వెళ్దాము. అన్ని ప్రాణులు కలిసి ఆ ముసల్దాని ఇంటికి వెళతాయి. అయితే పెంపుడు కుక్క బయట నిల్చుంటుంది. టామీ, అమ్మమ్మని పిలువు. మేమంతా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాం. ధన్యవాదాలు. ఏ విషయం గురించి మహారాజా? అదేంటంటే నిన్న ముసలావిడ మా అందరి ప్రాణాలు కాపాడింది. ఆ విషయం గురించే ధన్యవాదాలు చెప్పుదామని వచ్చాను. మీరేం మాట్లాడుతున్నారు షేర్ సింగ్? అమ్మమ్మ అయితే 10 రోజులైంది నగరానికి పోయి. మీకు తెలియదా షేర్ సింగ్? ఏంటి? టామీ మాటలు విన్న తర్వాత అందరూ ఆశ్చర్యపోతారు. కానీ షేర్ సింగ్ కి అర్థమవడానికి టైం పట్టదు. అంటే అమ్మ దుర్గానే దుర్గామాత అవతారం వెత్తి అందరి ప్రాణాలను కాపాడింది. మిత్రులారా, మీకు విషయం అర్థమైందా? దుర్గా అమ్మమ్మ 10 రోజులు అయిపోయింది నగరానికి పోయి. మీకు తెలుసా? అయితే మనల్ని కాపాడడానికి ఎవరు వచ్చారు? మన ప్రాణాలు కాపాడడానికి దుర్గమ్మ రూపంలో ఆ స్వయంగా ఆ భగవంతుడు వచ్చే కాపాడాడు. చెప్పండి దుర్గా అమ్మకి జై! ఈ కథ విన్న తర్వాత మనకు ఇదే అర్థమవుతుంది. మనం సంకటంలో ఉన్నప్పుడు ధైర్యంగా బయటికి వస్తే దేవుడైనా మనకు సహాయం చేస్తాడు.